తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా చర్లపల్లి సెంట్రల్ జైలు నుండి 91 మంది ఖైదీలు సత్ప్రవర్తనపై విడుదలయ్యారు. వీరిలో 85 మంది పురుషులు, 6 మహిళా ఖైదీలు ఉన్నారు. విడుదలైన వారిలో చాలా మంది 15 నుంచి 16 సంవత్సరాల పాటు శిక్ష అనుభవించినట్లుగా అధికారులు తెలిపారు. జైలులో సత్ప్రవర్తన కలిగి ఉండడం, ప్రవర్తనలో మార్పు రావడం వంటి అంశాలను పరిశీలించిన తరువాతే వీరిని విడుదల చేసినట్లు జైళ్ల శాఖ వెల్లడించింది. మీరు బయటకు వెళ్ళిన తర్వాత మంచి పౌరులుగా జీవిస్తూ మంచి ఉపాధి పొంది మరి నేను జైలు నుంచి వచ్చాను, ఇంత ముందులాగా లేను, ఇప్పుడు మారిన మనిషిలాగా ఉన్నాను అని చెప్పి జైళ్ళ శాఖలో ఏ విధంగా అయితే లోపల మీరు మంచి పౌరులుగా జీవించారో మరి అదేవిధంగా బయటకు వెళ్ళిన తర్వాత కూడా జైళ్ళ శాఖ ప్రతిష్టను పెంచే విధంగా మీరు కృషి చేస్తారని, మరొక్కసారి ఇటువైపు రాకుండా ఉంటారని చెప్పి ఈ భగవంతుడు మీకు కల్పించిన ఈ సెకండ్ లైఫ్, రెండవ జీవితం ఇది మీకు. ఎందుకంటే లైఫ్ అంటే జీవితాంతం జైల్లో ఉండాల్సిందే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం. కానీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా వారి యందు నేను గౌరవాన్ని ప్రకటించుకున్నాను. అనుకోకుండా వారి సభలో నేను మాట్లాడుతున్నాను. చూడండి, వారు ఎంత గొప్పవారో మీ అందరికీ ఇప్పుడు తెలుస్తూనే ఉంది కదా. ఇకపోతే విడుదలైన ఖైదీల గురించి నేను 4 వాక్యాలు రాసుకొచ్చాను. 6 మంది ఆడవాళ్ళు కూడా ఉన్నారని ఇందాక చెప్పడం జరిగింది. మీరు నిజంగా చెప్పాలి అంటే ఖైదీలు కాదు, మళ్ళీ సమాజంలో అడుగు పెడుతున్న గొప్ప మనుషులు. ఈ విడుదల అనేది భగవంతుడు మీకు ఇచ్చిన గొప్ప అవకాశం. అది కూడాను ఈ మేడం గారి ద్వారా. ఈ మేడం గారి యొక్క ప్రయాస లేనిదే, ఎఫర్ట్ లేనిదే రాత్రి జీవో వచ్చి ఉండేది కాదేమో కదా.